భోజనానికి ముందు నిజంగా ఇలా చేస్తే మంచి జరుగుతుందా? ఈ అలవాటు ఎందుకుందో మీకు తెలుసా? ఇంతకీ ఏ అలవాటు అనుకుంటున్నారు కదా? రండి చూసేద్దాం. ఒక కుటుంబంలో భోజనం సిద్ధమైన తర్వాత కూడా అందరూ టేబుల్ దగ్గర కూర్చొని ఒక 5 నిమిషాలు ఆగేవారు. ఒక రోజు ఆ కుటుంబంలో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని ఇలా అడిగాడు, అమ్మ, అన్ని రెడీగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఆగడం? అప్పుడు అమ్మ చెప్పిన సమాధానం, మా అమ్మ నాన్న కూడా అలాగే చేసేవారు, అందుకే మేము ఇలాగే చేస్తాము. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ తాతయ్య మీరు ఇలా ఎందుకు చేస్తారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం, మా అమ్మ నాన్న అలాగే చేసేవారు, అందుకే మేము ఇలా చేస్తాం అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా ఆ తాతయ్య అమ్మ చెప్పిన సమాధానం చిన్నగా నవ్వి, చాలా ఏళ్ల క్రితం మా ఇంట్లో ఉన్న పొయ్యి సరిగ్గా పనిచేయడానికి భోజనం అయ్యాక కొంచెం సమయం కావలసి వచ్చేది, అందుకే మేము కాసేపు ఆగేవాళ్ళం అని చెప్పారు. కాలం మారింది, కొత్త స్టవ్ వచ్చింది, సమయం పోయింది, కానీ అలవాటు మాత్రం అలాగే మిలిగిపోయింది. కొన్ని అలవాట్లు జ్ఞానంలా కనిపిస్తాయి, కానీ అవి పాత కారణాలు, మర్చిపోయిన అలవాట్లు. ఇది మనం గుర్తించాలి.